డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నగరంలో విధ్వంసం సృష్టించడానికి ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ముజారాంబాగ్, సైదాబాద్, మలక్పేట్ ప్రాంతాలపై నిఘా పెట్టారు. చెంచల్గూడ జైలు నుంచి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది కుట్రకు ప్లాన్ చేసినట్లు సమాచారం. వరుస పేలులకు కుట్ర చేశారన్న కేసులో ముగ్గురిని అరెస్ట్ అవగా వారితో పాటు ములాఖతుకొచ్చిన వారితో ఉగ్ర కుట్ర గురించి మాట్లాడినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. హైదరాబాద్ లో ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నగరంలో విధ్వంసం సృష్టించడానికే ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ముసారాంబాగ్, సైదాబాద్, మలక్పేట్ ప్రాంతాలపై నిఘా పెట్టారు. చెంచల్గూడ జైలు నుంచి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది కుట్రకు ప్లాన్ చేసినట్లు సమాచారం. వరుస పేలులకు కుట్ర చేశారన్న కేసులో ముగ్గురు అరెస్ట్ అవగా వారితో ములాఖతుకొచ్చిన వారితో ఉగ్ర కుట్ర గురించి మాట్లాడినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, హైదరాబాద్ లో మరొకసారి ఉగ్ర కుట్రకైతే ప్లాన్ చేసినట్లయితే ఇటు నిఘా వర్గాలు అయితే అనుమానిస్తున్నాయి. అయితే చెంచల్గూడ జైలు నుంచే ప్లాన్ చేసినట్లు కూడా ఇప్పటికే పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వరుస పేలులకు కుట్ర చేశారని ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ములాఖత్కు వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా కూడా పెట్టారు. అయితే హైదరాబాద్ లో విధ్వంసానికి పథకం రచించినట్లు కూడా ఇప్పటికే నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. జైలు నుంచే ఈ ప్రణాళికలు సాగినట్లు కూడా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ కూడా అనుమానిస్తుంది. అయితే మూసారాంబాగ్, అలాగే సైదాబాద్, మలక్పేట్ ప్రాంతాలపై పోలీసులు పూర్తి నిఘా పెట్టారు. అయితే లష్కర్ తోయిబాకు చెందిన ఉగ్రవాది జైలు నుంచి కుట్ర చేసినట్లయితే ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పూర్తిగా ఆ నిఘాలో పెట్టినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం హైదరాబాద్ లోని పలు కీలక ప్రాంతాలన్నీ కూడా హై అలర్ట్ అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం నిఘా వర్గాలు కూడా అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ప్రస్తుతం ఏదైతే ప్రతి చోట కూడా చెకింగ్స్ అయితే ఏర్పాటు చేస్తారో. అయితే ముఖ్యంగా గతంలో ఏదైతే దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించి ఉగ్ర కుట్ర ఏదైతే ఫిబ్రవరి 21 జరిగింది. అయితే దీనికి సంబంధించి ముందుగానే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఏదైతే ముఖ్యంగా ముందుగా నిఘా వర్గాలకు సంబంధించి పూర్తిగా ఏదైతే సమాచారం ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం ఏదైతే ఇటు మూసారాంబాగ్, అలాగే సైదాబాద్, అలాగే మరొక పక్క ఇటు మలక్పేట్ ప్రాంతాల్లో కూడా పూర్తిగా నిఘా అయితే పెట్టారు. అయితే ఇటు చెంచల్గూడ జైల్లో నుంచే ఈ కుట్ర ప్రారంభమైనట్లయితే ప్రస్తుతం నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే హైదరాబాద్ లోని పలు కీలక ప్రాంతాల్లోని వరుస బాంబు పేలుళ్లు చేయడానికి కూడా ప్రస్తుతం పూర్తిగా సంసిద్ధమని అయితే తెలుస్తుంది. ఈ చెంచల్గూడ జైల్లోకి ఎవరెవరు ములాఖత్కు వచ్చారనే దానిపై ప్రస్తుతం ఇటు పోలీసులు కూడా పూర్తిగా వెరిఫై చేస్తున్నారు. చెంచల్గూడ జైల్లోని ఎంతమంది ఖైదీలు ఉన్నారు, అలాగే వారిని ఎవరెవరు కలవడానికి వచ్చారు, గత కొన్ని రోజుల నుంచి ఎవరెవరు కలవడానికి వచ్చారు, అలాగే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనే దానిపై కూడా ప్రస్తుతం ఏదైతే వెరిఫై చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ములాఖత్కు వచ్చిన సమయంలోని చెంచల్గూడ జైల్లోని ప్రతి ఒక్కరు కూడా ఫోన్లతోనే మాట్లాడాల్సి ఉంటుంది. అయితే లోపల ఉన్న వాళ్ళకి అలాగే బయట వాళ్ళకి కూడా ఒక ఫోన్ అయితే ఏర్పాటు చేస్తారు. ఆ ఫోన్ల ద్వారా మాట్లాడుకోవాల్సి ఉంది. ప్రస్తుతం వాళ్ళు మాట్లాడుకునే ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అయి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇటు చెంచల్గూడ జైలు అధికారులకు ఏదైతే సమాచారం ఇచ్చారు, పూర్తిగా కొన్ని రోజుల నుంచి అంటే గత కొన్ని రోజుల నుంచి ఎవరైతే ఈ ములాఖతులకు వచ్చారు, ఎవరెవరిని కలిశారు, అందులో ఉగ్ర కుట్రకు సంబంధించిన ఉగ్రవాదులు ఎవరైనా జైల్లో ఉన్నారో దానికి సంబంధించి వాళ్ళు కలవడానికి వచ్చిన ములాఖత్కి ఎవరైతే వచ్చారో
వాళ్ళ సంభాషణలన్నీ కూడా పూర్తిగా వెరిఫై చేసి తమకు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు ఇటు జైలు అధికారులు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం జైలు అధికారులు అందరూ కూడా అదే పనులు అయితే ఉన్నారు. అయితే మరొక పక్క ఏదైతే హైదరాబాద్ ప్రాంతంలోని గతంలో ఏదైతే గోకుల్ చాట్, లుంబిని పార్క్ లాంటి పేలుళ్లే కాకుండా ఇటు దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ పేలుళ్ళు కూడా ప్రస్తుతం ఏదైతే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంటెలిజెన్స్ వర్గాలందరూ కూడా ముందస్తు చర్యల కింద ప్రతి చోట కూడా హై అలర్ట్ అయితే ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం మూసారాంబాగ్, మలక్పేట్ లాంటి ప్రాంతాల్లోని ప్రస్తుతం హై అలర్ట్ ఉంది. అయితే అక్కడ ప్రతి ఒక్కరిపై కూడా ఇప్పటికే పోలీసులు నిఘా పెట్టారు. అలాగే ఇంటెలిజెన్స్కి సంబంధించిన అధికారులు కూడా దీన్ని పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. అయితే వరుస పేలుళ్లకు ఉగ్ర కుట్ర చేసేందుకు కూడా ఇటు చెంచలకు కూడా జైలు ఏదైతే ప్రధానంగా ఇటు ములాఖాత్కు వచ్చిన వాళ్ళు చేసినట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. అయితే నిఘా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ప్రస్తుతం వీటన్నిటిని కూడా వెరిఫై చేస్తున్నారు. అయితే ఎక్కడ పేలుళ్ళకి వీళ్ళ కుట్ర పన్నారు అనే దానిపై కూడా ప్రస్తుతం పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇటు ప్రస్తుతం హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు అంటే ఓల్డ్ సిటీ ప్రాంతాలు ఎక్కువగా చెప్పొచ్చు. ఇటు మూసారాంబాగ్, సైదాబాద్ అలాగే మలక్పేట్ ప్రాంతాలు ఇవన్నీ కూడా పూర్తిగా రద్దీ ప్రాంతాలు అయి ఉంటాయి. అయితే గతంలో దిల్సుఖ్ నగర్ బాంబ్ పేలుళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని మరొకసారి అలాంటివి జరగకుండా ఉండేందుకు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పూర్తిగా నిఘా పెంచాయని తెలుస్తుంది. అయితే చంచల్ కూడా జైల్లోని ఎవరు ములాఖాత్కు వచ్చారనే దానిపై ప్రస్తుతం ఇంకా ఏదైతే అధికారులు కూడా దానికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంది. అయితే అవి ఇచ్చిన తర్వాత ఆ ములాఖాత్కు సంబంధించి ఎవరైతే ఈ బాంబు కుట్రలకి ప్లాన్ చేశారో అయితే జైలు నుంచి కూడా ఇలాంటి కుట్ర ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఎవరు ఆధ్వర్యంలోని ఈ కుట్రలకి ప్లాన్ జరిగిందనేది అయితే మరికొద్దిసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది సింధు. రైట్, థ్యాంక్ యూ కుమార్.